యువరాజుకి మా యువరాజు సారీ యువరాజా పాలబిందే మిత్రబింద ఎక్స్ పాలబిందే. మన ఇండియా మన నిజామాబాద్ వేరే కూలర్ అది. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా కాలనీలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి గణేష్ పెడుతున్నాం. సో అంటే ఆబ్వియస్లీ పెడుతున్నాం 3-4 years అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంటే పెడతారు పక్క, కానీ దానికోసం డిస్కషన్ కావాలి కదా. ఇంకా కొన్ని రోజులు అయితే వినాయక చవితి కాబట్టి మీటింగ్ నడుస్తుంది. సో అక్కడికి వెళ్దాం. అండ్ మా ఇప్పటిదాకా ఎవరిని కలిపేయలే మా కాలనీ ఫ్రెండ్స్ని. సో ఫన్ ఉండబోతుంది కాబట్టి బ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళే ముందు మనం దీన్ని పట్టుకొని వచ్చినాం బయటకి కోసం చింపే మనం. ఎందుకు బాగున్నావు బాగాలేవనా? యూట్యూబ్ లో కింద కామెంట్ అక్షిత్ బ్రో, ఐ బ్రో, లవర్స్ బ్రో. ఏ గంట పెడదాం అంటారు సిగ్గు అడగ చెప్పేసి నువ్వు చెప్పేసి ఇంటలేరు ఇట్లా ఏంది పంచాయతీ. అరే అరే ఓ అరే రాకముందు అవునరా నువ్వు ఎటుపోతున్నావు? మేము కాంట్రాక్ట్ ఏం కాంట్రాక్ట్ దండయ్యవా యువరాజుకి చూడు. అరే మా యువరాజు సారీ యువరాజా పాలబిందే మిత్రబింద ఎక్స్ పాలబిందే. చెప్పు. అరే తరుణ్ 5 నుంచి 7 మధ్యలో గణపతి అంతే. గణపతి అట్లా చెప్పు కదా, 5 నుంచి 7 మధ్యలో. మనిషికి 2000 అయితే 20 feet పైసలు విషయం అడుగుతలే. పైసలే రా 6 feet 7 feet మరి రిచ్ అని అందరు ఉండాలి. పొద్దున్న నేను చెప్తున్నా, నేను ఏం చేసుకుంటారు అనేది నాకు తెలియదు. ఏం చేస్తారు పైసలు పంపించండి అంటే ఇప్పుడు లాగ్ చేస్తున్నావు ఉన్న ఆడ ఇరవై పోతున్నాడు 2-3 రోజులు అయితే కంటెంట్ బ్రో. ఏడికి వచ్చినా అది కంటెంట్. మాటలు బంద్ చేయరా భయ్, అయ్యే పంపిస్తా. ఫేమస్ కావాలి నువ్వు కావాలి. ఎందుకు కొడుతున్నావు? స్కాన్ చేద్దాం అనుకుంటున్నాను. అయ్యాకి 50,000 అని చెప్పి 10,000. నేను మా అయ్యకి 2000 గురించి అడిగితేనే గణపతి తీసిండు. 2000 ఇయ్యాడట మరి. మళ్ళీ నేనేడో ఫేమస్ అయిపోతాను తెలుసురా. ఏమలేదు గడ్డం వస్తే ఎట్లరా మరి రాదు. హార్మోన్స్ వేరే ఉన్నాయి లేనుడు కొన్ని రోజులు ఏంద్రే బైసెప్ ఉన్న 40 కిలోలు దానికి బైసెప్ 70 ఉన్నా. ఒక మాట అడుగుతా. అరే అదే ఒక మాట నేను మొన్న సుమితన్నకు అదే కట్టి అడిగినా. మీరు మేమన్నా మాట నువ్వు ఇంకొకసారి మన ఇండియా మన నిజామాబాద్ వేరే కూలర్ అది. డబ్బాని కూలర్ వేస్తారు. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. గణపతులు ఉన్నాయంట వేసుకోవడానికి వచ్చిన
ఇట్లా స్పాన్సర్ అయ్యాడు. 2 రోజులైంది కలిసి జిమ్ పోయి మొత్తం అప్ప నుంచి ఒక్కసారి జిమ్ కోవాలి ఇక మొత్తం చెప్పరా. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీ అందరికి బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సీ యు నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బై.